ఈ వీడియోలో మనం అన్సీన్ ఎక్స్ట్రా కట్స్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. వాటితో పాటు సోషల్ మీడియాలో ఒక రూమర్స్ వస్తున్నాయి ఏంటంటే రెడ్ కార్డ్స్ అని చెప్పి వాళ్ళకి రెడ్ కార్డ్స్ ఇచ్చేస్తారు, వీళ్ళకి రెడ్ కార్డ్స్ ఇచ్చేస్తారని చెప్పి దాని గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. దాని తర్వాత అన్సీన్ ఎక్స్ట్రా కట్స్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కోసం మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా మీరు ఈ వీడియో లైక్ చేసి ఎవరికైనా రెడ్ కార్డ్ ఇవ్వాలని మీరు అనుకుంటున్నారా, ఎవరికైనా ఇస్తారని అనుకుంటున్నారా, అసలు ఏం జరుగుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నది ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నేను చెప్తాను ఎగ్జాక్ట్గా ఏం జరిగిద్దని నేను అనుకుంటున్నానని చెప్పి, ఎగ్జాక్ట్గా కాదు, నేనేమనుకుంటున్నానని చెప్తాను. అలాగే అక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. 71K అయ్యారు, మీరు తెలుసుకుంటే మనం 75K కొడేస్తాం. ఈ వీడియో దేని కొట్టేయచ్చు. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఇంక చూడటం స్టార్ట్ చేయండి, సరేనా? సరే, ఫస్ట్ రెడ్ కార్డ్స్ కోసం మాట్లాడుకుందాం. రెడ్ కార్డ్ అసలు ఎప్పుడు ఇస్తారు జనరల్గా? అంటే ఇంట్లోంచి బయటికి గెంటేయటం అన్నది ఎప్పుడు జరిగిద్ది అంటే ఫిజికల్ వైలెన్స్ జరిగితే ఖచ్చితంగా ఇస్తారు. వెర్బల్ అబ్యూస్ జరిగితే మాత్రం ఎవరు వార్నింగ్లు ఇస్తారు. వెర్బల్ అబ్యూస్ అంటే ఈ బూతులు తిట్టుకోవటాలు లాంటివి ఏమైనా ఉంటే కనుక, మరీ మితిమీరిపోయినవి కాకుండా మామూలుగా తిట్టుకుంటూ ఉంటే కనుక వార్నింగ్ ఇస్తారు. ఫిజికల్ అబ్యూస్ అంటే ప్రాపర్టీ డ్యామేజ్ కాదు. ప్రాపర్టీ డ్యామేజ్ ఒక లిమిట్ వరకు ఓకే. ఎదుటి వ్యక్తిని కొట్టడం కానీ, వాళ్ళకి ఫిజికల్గా ఏదైనా హార్మ్ చేయడం కానీ అవి చేసినప్పుడు మాత్రం బిగ్ బాస్ హౌస్ నుంచి గెంటేస్తారు. అది వాళ్ళ బాండ్లో ఉండే రూల్స్. వాళ్ళు ఏదైతే లోపల కంటెస్టెంట్స్ వచ్చే ముందు సైన్ చేస్తారో బాండ్స్, నేను ఒకసారి చదివాను అది. సో దాంట్లో ఉండే రూల్స్ అవి ఉంటాయి. దాని తర్వాత ఇంకా పెనాల్టీస్ అవన్నీ ఇంకా అంతా వేరే తతంగం. అయితే ఇది జనరల్గా ఉండే రూల్స్. ఇంతకుముందు నేను బిగ్ బాస్లో కూడా చూశాను, హిందీ బిగ్ బాస్లో కూడా ఇలాంటి జరిగినప్పుడు కొంతమందిని పంపించేశారు, కొంతమందిని పంపించేసి మళ్ళీ వెనక తెచ్చారు వైల్డ్ కార్డ్గా. అదంతా ఇంకంతా టీఆర్పీ డ్రామానే. సో ఇప్పుడు మన తెలుగులో నామినేషన్స్లో ఏదైతే జరిగిందో అది నిజంగా రెడ్ కార్డ్ ఇచ్చేంత విషయం ఉందా అంటే, ఆ రోజు మనకి ఆవేశానికి మనం నేను మాట్లాడుకున్నప్పుడు కానీ, మీరు మాట్లాడుకున్నప్పుడు కానీ వాళ్ళకి రెడ్ కార్డ్ ఇచ్చేయాలి, వీళ్ళకి రెడ్ కార్డ్ ఇచ్చేయాలి అనుకుంటా ఉన్నాం. కానీ అక్కడ అంత వైలెన్స్ ఏదైనా జరిగిందంటే జరగల. అంత వైలెన్స్ ఎవ్వరూ చేయలేదు. ఎస్, బిహేవియర్లు వరస్ట్గా ఉన్నాయి. ఎస్, మాటలు లూజ్ అయ్యారు. ఎస్, కొన్ని మాటలు మ్యూట్ చేశారు, అది ఏం మాట్లాడారో మనకు తెలియదు. కొన్ని ఇష్యూలు అయితే జరిగినాయి, ఆబ్వియస్గా జరిగినాయి. సంజనా గారి సైడ్ నుంచి జరిగింది, నెక్స్ట్ డెమోన్ సైడ్ నుంచి జరిగింది, నెక్స్ట్ కళ్యాణ్ సైడ్ నుంచి జరిగింది, అన్నీ జరిగినాయి. కానీ రెడ్ కార్డ్ ఇచ్చి బయటికి గింటేసి అంత తప్పులా అంటే అంత కాదయ్యి. సో కాకపోతే వీకెండ్ ఏం జరిగిద్దంటే ఒక డ్రామా అనేది క్రియేట్ చేయొచ్చు. అలాగే మనకేమైనా సెన్సార్ చేశారంటే, ఇప్పుడు నేను చెప్పేది మన పాయింట్స్ ప్రకారం, మనం చూసిన దాని ప్రకారం ఒక డ్రామా అనేది క్రియేట్ చేసి ఇంకో నీకు ఎల్లో కార్డ్ అని, ఇంకో నీకు రెడ్ కార్డ్ అని చెప్పి అడౌట్ చేయొచ్చు. ఇంకో గేట్లు తీసేస్తాం పంపించని చెప్పి గేట్లు తీసి పంపించేలాగా ఎవరు ఏం చేయాల. మహా అయితే డెమోన్ మెడబట్టుకున్నాడు అన్నది మాత్రం వేసి ఇంక ఎందుకు పట్టుకున్నాం అంటే అక్కడ ఇంటెన్షన్, సార్ ఇది పట్టుకున్నాను ఏదోటి. స్టిల్ అక్కడ ఇంటెన్షన్ బ్యాడ్ కాదు కాబట్టి, బట్ దాన్ని తప్పుగా చూపించి అక్కడ ఏదైనా హడావుడి చేస్తారా? ఒకవేళ డెమోన్ని లేపాలి, డెమోన్ని పుష్ చేయాలి అనుకుంటే, డెమోన్కి ఏదైనా సింపతి యాడ్ చేయాలనుకుంటే మాత్రం గట్టిగా ఇస్తారు. కానీ ఎలిమినేట్ మాత్రం చేయరు. మ్యాక్సిమం 99%, 1% ఐ కెన్ బి రాంగ్. నెక్స్ట్ కళ్యాణ్ ఏదో అన్నాడు, మ్యూట్ చేశారు అది ఇది అని చెప్పి, అది మరి వాళ్ళ తర్వాత వాళ్ళ డిస్కషన్స్ వస్తుంటే అంత నిజంగా సోషల్ మీడియా వచ్చిన మాటలు ఏవైతే ఉన్నాయో కొన్ని మాటలు అంత ఏమనిపించలేదు మరి. సో అక్కడ మనకేమైనా మ్యూట్ చేశారా, ఏం చేశారు, సో దాని మీద ఏం మాటలు జారాడు అని చెప్పి ఒక క్లిప్ ఒకటి బాగా ఫార్వర్డ్ చేశారు నాకు. ఏంటంటే ఇమాన్యుయల్ తను ఈ అబ్యూజివ్ వద్దు అన్న విధంగా, అది అబ్యూజివ్ అని చూస్తే అబ్యూజివ్లో అనిపిస్తుంది, అగ్రెసివ్ అని చూస్తే అగ్రెసివ్లో అనిపిస్తుంది, వాళ్ళ ఫ్యాన్స్కి వీళ్ళ అనిపిస్తుంది, వీళ్ళ ఫ్యాన్స్కి వాళ్ళ అనిపిస్తుంది. అదంతా క్లారిటీ లేదు. సో దాని మీద మనం కరెక్ట్ 100% ఇదే అన్నాడని చెప్పలేము. క్లారిటీ ఉండంటే ఏం చెప్తాను, అబ్యూజివ్ అంటే అబ్యూజివ్లో అనిపిస్తుంది, అగ్రెసివ్ అంటే అగ్రెసివ్లో అనిపిస్తుంది, అంతే కదా. నాకు అలా అనిపిస్తుంది. సో ఫ్యాన్స్కి అది వీళ్ళకి వాళ్ళలాగా వాళ్ళకి వీళ్ళలాగా అనిపిస్తుంది, ఇది ఆబ్వియస్. సో నిజంగా మాటలు లూజ్ అయితే నాగార్జున చెప్తారు ఖచ్చితంగా, స్టేజ్ మీద నుంచి దాన్ని అడ్రస్ చేస్తారు. ఇంకో ఏంటి ఆ మాటలు అమ్మాయిని పట్టుకొని అన్నావు అది అని చెప్పి కళ్యాణ్ అంటారు. సో కళ్యాణ్కి దాని తర్వాత ఒకవేళ అదన్నీ అనకపోతే తిట్టరా అంటే తిడతారు. దేనికి? ఆ చైర్ని తన్నేయటం, ఆ బిహేవియర్ అమ్మాయి మీదకి వెళ్ళిపోవటం కానీ, ఆ చైర్ని తన్నేయటం కానీ, ఏదైనా సరే వరస్ట్ బిహేవియర్ కోసం వార్నింగ్స్ ఉంటాయి. ఈ కార్డులు ఏమైనా తీసుకొస్తే ఇంకట్ట తీసుకొచ్చి ఎల్లో కార్డు అట్లా చూపించాలి. అగైన్ బయటికి గింటేస్తారా అంటే బయటికి గంటారు. ఇది కూడా జరగని పని. ఇంకా మూడో హౌస్మేట్ సంజనా గారు కొన్ని విషయాలు అంటే ఎదుటి వ్యక్తి కూడా అమ్మాయి కాబట్టి కొన్ని విషయాలు ఆవిడ ఏవైతే మాట్లాడారో కొంచెం మనకు సెన్సార్ చేశారు, కొన్ని రాంగ్గా పోర్ట్రే అయ్యే అవకాశం ఉంది. సో దాని మీద క్లారిటీ తీసుకుంటారు, దాని మీద ఆవిడ ఒపీనియన్ అడుగుతారు. చెప్పిన విధానం రాంగ్ అని నాగార్జున గారు అనిపిస్తే చెప్పిన విధానం రాంగ్ అని చెప్తారు. ఇలా నువ్వు మాట్లాడకుండా ఉండాల్సింది అంటారు. మేబీ ఇలా కూడా అంటారు, డెమోన్ కూడా ఎందుకు క్వశ్చన్ జరిగింది, ఎందుకు రీతోనే అన్నావు, మరి డెమోన్ ఏమైనా శుద్ధపోతుంది అని చెప్పి దాని మీద అలా ఏమైనా కలిపేసి ఏమైనా అడుగుతారు. అగైన్స్ రెడ్ కార్డ్ ఇచ్చేస్తారా అంటే ఎవరు
మనకు ఆ సిచ్యువేషన్లో ఆ మూమెంట్లో ఏంటి మాటలు ఇలా అసలు ఇలాంటి వాటికి ఇలాంటి విషయాలకి రెడ్ కార్డ్ ఇవ్వాలి అని అనిపిస్తుంది కానీ నేను మాట్లాడినప్పుడు, బట్ ఓవరాల్గా ఎవరు అంత అంత ఇదిగా ఏమి ఉండదు. సో ఈ రెడ్ కార్డ్ కోసం ఏంటంటే స్క్రిప్ట్ ఒకటి ఇప్పుడు రెడీ చేసుకుంటారు, సాటర్డే ఎలా నడిపించాలి షోని అని చెప్పి 2 రోజుల ముందు నుంచి రెడీ చేసుకుని పాయింట్స్ అన్ని యాడ్ చేసుకుంటూ వెళ్తారు ఫ్రైడే ఎండ్ అయ్యే వాటికి. సో డ్రామా అన్నది క్రియేట్ చేస్తారు, కార్డులు ఏమైనా తీసుకొచ్చి చూపించవచ్చు, కానీ నిజంగా ఎలిమినేట్ చేస్తారా బేస్డ్ ఆన్ దట్ అంటే ఎలిమినేట్ చేయరని అనుకుంటున్నా. అంటిల్ అన్లెస్ మనకి చూపించినట్టుగా అక్కడైనా జరిగి మనకి స్ట్రిమ్ చేసి ఉంటే కనుక, మనకి మ్యూట్ చేసి ఉంటే కనుక, అలాంటిది ఏదైనా జరిగి కొంచెం సీరియస్ రేంజ్లో జరిగితే తప్పితే చెప్పలేము. కానీ వీళ్ళ బిహేవియర్లు, వీళ్ళ మాట తీరు, వీళ్ళ హౌస్లో ఉండే విధానం చూస్తుంటే అంత రేంజ్లో ఇది అయినట్టు ఏమి అనిపించట్లా. కళ్యాణ్ డెమోను బాగానే ఉన్నారు, డెమోన్ రీతు బాగానే ఉన్నారు, కళ్యాణ్ రీతు బాగానే ఉన్నారు, అందరూ బాగానే ఉన్నారు ఎక్సెప్ట్ రీతు అండ్ సంజన గారు, వాళ్ళిద్దరే బాగాలేరు, మిగతా అందరూ బాగానే ఉన్నారు అంతే. సో ఇది క్లారిటీ. మీరేం ఫ్యాన్స్ ఎవరు అన్నారు రెడ్ కార్డ్ ఇచ్చేస్తారు, మాడు రెడ్ కార్డ్ ఇచ్చేస్తారు, మీరు రెడీ వచ్చారు, ఎవరికి రెడ్ కార్డ్ ఇయ్యరు, ఇచ్చినా కూడా అది అక్కడ ఖచ్చితంగా వచ్చిన డ్రామానే అంతే తప్పితే బయటికి పంపించరు, బయటికి ఎలిమినేట్ చేయరు. ఈ పాయింట్ ఆఫ్ టైంలో అలాంటి ఎలిమినేషన్లు జరగవు, 99% జరగవు అంటే నాకు అది అనిపిస్తుంది. సో క్లారిటీ ఇచ్చా. ఇప్పుడు మనం అన్సీన్ ఏదైతే ఎక్స్ట్రా కట్స్ ఉన్నాయో దాంట్లోకి వెళ్ళిపోదాం. ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. నేను అలాగే పాల గురించి ఒకటి చెప్పాను కదా, ఇక్కడ క్లారిటీ వచ్చింది, ఇక్కడ ఇచ్చారనమాట క్లారిటీ. మాట్లాడదాం. ఇప్పటివరకు లైక్ చేయకపోతే వీడియో లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటి ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న విషయాల మీద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి బస్. 75K కుట్టేలి వీకెండ్ లోపల. సాటర్డే ఎలిమినేషన్ అప్డేట్ ఇచ్చామా, 75,000 రౌండ్ ఫిగర్ అయిందా అన్నట్టు ఉండాలి, అది సంగతి. సరే, స్టార్టింగే డెమాన్ వర్సెస్ రీతు ఆ గిన్నెల కోసం. సో డెమాన్ ఈ మధ్య ఆ గిన్నెలు వాష్ చేస్తూ ఉన్నాడు. రీతు అంటే అందులో ఆరితేరిపోయింది. రీతు చాలా గిన్నెలు ఎక్స్ట్రా ఏదైనా పడినా కూడా కొంచెం చూసి చూడనట్టు కడుగు తెలిపోయేది. కానీ అందరూ అలాగే చేయాలని రూల్ లేదుగా. సో ఆబ్వియస్గా అక్కడ చేసేవాళ్ళు వాళ్ళకి ఎక్కువ అవుతున్నాయి, ఇది పర్సనల్ ఐటమ్స్ పడుతున్నాయి, రిపీటెడ్గా చేస్తారు ఏదంటే వాళ్ళు క్వశ్చన్ రేస్ చేస్తారు. అది కెప్టెన్కి రేస్ చేసుకుంటారు, ఇంకెవరికి రేస్ చేసుకుంటారు. దాన్ని కొంచెం శ్రద్ధతో అంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలి, కానీ ఇసుకోవటం కానీ ఏదైనా చేస్తే అవతల ఉన్న వాళ్ళకి ఇబ్బందిగా అనిపిస్తుంది. డెమోన్కి అలాగే ఇబ్బందిగా అనిపించింది. 3 days నుంచి కడుగుతున్నాను నేను, ఇలా పడతాను ఎక్స్ట్రా పడతాను అంటే రీతు డిష్ వాషింగ్లో ఉన్న వాళ్ళకి తప్పదేదంటే డెమోన్ అంటాడు వాట్ తప్పదు ఏంటి అంటే రీతు అవును పవన్ అంటే డెమోన్ అడుగుతున్నాను కదా, మీరు కడుగుతా అంటే ఏంటిది అంటే తినేవంటదంటే నీకు అంత ఇబ్బంది కొంటే నువ్వు పక్కన పెట్టేసి నేను కడుగుతానంటది. మొత్తం 9 బౌల్స్ ఉంటాయి అక్కడ, అది గిన్నె వాళ్ళు పర్సనల్గా ఉండే వాటికి ఎవరు కడగరు, నీ ఎందుకు కడగాలి అన్నట్టు మాట్లాడతాడు అనమాట తను. రీతు నేను చాలాసార్లు డిష్ వాషింగ్లో ఉన్నప్పుడు ఇలాగే పడతానే ఉంటాయి, అలా పడతాను, నేను అలాగే చెప్తానే ఉంటాను కానీ పడతానే ఉంటే కానీ నేను చేసుకుంటే వెళ్ళిపోతాను. డెమాన్ నేను ఇప్పుడు చెప్పమన్నాను అంతేకైతే నేను తోమలేదు అన్నాడు, కానీ నేను తోమని అంటాడు అనమాట. తోమని అంటే నాడు పక్కన పెట్టి నేను తోముతాను అంటది. అంటే ఇప్పుడు నువ్వేమన్నావు ఇందాక అంటే అలా రిపీట్ అవుతా ఉన్నాయి, ఆ రిపీట్ అవుతున్నాయి, ఇంకోసారి అయితే అలా రిపీట్ అయితే నేను తోమను అన్నానంటే అదే చెప్తున్నాను డెమోన్, అవి పడతానే ఉంటే మనం ఏం చేయలేము అన్నట్టంటే. లాస్ట్ టైం 4 plates వాడమని చెప్పి మాకు ఇచ్చారు, కిచెన్లో ఉన్నాడు, మాకు అదే చెప్పారు 4 plates వాడాలి, మళ్ళీ కావాలంటే కడిగి మీరే వాడాలి అని చెప్పి. మరి ఇప్పుడు ఎందుకు వీళ్ళకి చెప్పలేదు అని వాళ్ళకు కూడా చెప్పాను. సమరన్న మేము అలాగే చేస్తున్నాం అంటాడు, కానీ స్టిల్ అవి పడతానే ఉంటాయి. సో రిక్వెస్టింగ్గా చెప్పండి అందరికీ అన్నాను, ఏముంది ఇందులో నా ముందు చెప్తాను, ప్రతి వారం చెప్తున్నాను అంటది ఆవిడ. ప్రతి వారం చెప్తానంటే అంటే ఆవిడ గిన్నెలు కడుగుతుంది కాబట్టి ఆ విధంగా చెప్తానంటే ఇప్పుడు నా ముందు చెప్తే ఏమైపోయిందంటే సో ఈ వీక్లో చెప్పారా అంటాడు. సో ఈ వీక్లో చెప్పలేదు, సరే మీ ముందు చెప్తే మీరు సాటిస్ఫై అవుతారు కదా అని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు అనమాట. ఇలా గిన్నెలు కడగద్దు అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ చేస్తుంది అది. సో వీళ్ళ మధ్యలో ఏదో ఒక మనస్పర్ధలు వస్తూనే ఉన్నాయి. దానివల్ల ఇద్దరు అంటే అది ప్రొఫెషనల్గా కానీ పర్సనల్గా కానీ, ప్రొఫెషనల్ ఇన్ ద సెన్స్ ఏంటంటే బిగ్ బాస్ గేమ్లో ఈ గిన్నెలు కడగటాలు, నామినేషన్లు చేసుకోవటాలు, స్టాండులు తీసుకోవటాలు. ఈ పర్సనల్ అంటే వాళ్ళ పర్సనల్, హౌస్లో అంతా ఒకటే. ఇంకోటి విధంగా చెప్పాలంటే సంజయ్ గారి యాంగిల్లో కానీ మనం మాట్లాడుకునేటప్పుడు కానీ ఏదైనా సరే వీళ్ళ మధ్యలో మనస్పర్ధలు వస్తూనే ఉన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం దాకా గొడవలు, రాత్రి కూర్చుని మళ్ళీ ఒక ఎక్స్ప్లెనేషన్లు, మళ్ళీ ఉదయం స్టార్ట్ అవ్వగానే మళ్ళీ ఏదో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. సో అంతే ఒకటే టార్చర్. ఇప్పుడు అలా లేదు, అంత మరీ అరుచుకున్నంత గోల్ లేదు కానీ ఏదో ఒకటి ఉంటున్నాయి. నెక్స్ట్ ప్రేరణ వచ్చింది. ప్రేరణ మాట్లాడుకున్న మాటలు ఇది మనం మిడ్ నైట్ టాక్స్లో కవర్ చేసాం కానీ చెప్తా. అందరినీ క్వశ్చన్ అడిగింది, అందరిలో ఈగో ఎవరికి ఎక్కువ అని సమరాన్ని అడిగితే సంజన గారి పేరు చెప్పడం. నెక్స్ట్ డెమాన్ హూ ఇస్ ద బెస్ట్ కిచెన్ మానిటర్, వర్స్ట్ కిచెన్ మానిటర్ అంటే వర్స్ట్ అంటే ఏమో తనుజ గారి పేరు చెప్తారు, ఎందుకంటే 5 కిలోల పంచదార ఉన్నా కూడా గోల ఎవరికి ఇవ్వలేదు, స్ట్రిక్ట్గా ఉన్నారు అని చెప్పి. బెస్ట్ అంటే సుమనానికి గీయటం ఇలాగా. నెక్స్ట్ దివ్య గారు ఈ మళ్ళీ అవి మార్చుకుంటా ఉన్నప్పుడు బర్నీ అన్న పేరు వస్తే బర్నీ గారు అంటేనేమో అక్కడి నుంచి దివ్య అరిసింది. బర్నీ గారు అనిస్తే దివ్య వాళ్ళు చెప్తారు, సారీ బర్నీ అన్న వాళ్ళు చెప్తారు, దివ్య వాళ్ళు చెప్తారు అని చెప్పి కొద్దిగా సీరియస్ అవుతాడు. నాకు అర్థం కల, కొంచెం ఆయనకు నచ్చినప్పుడు కొంచెం బాగుంటున్నారు, నచ్చినప్పుడు కొంచెం అవాయిడ్ చేస్తున్నట్టు ఉంది.
దానికి పాపం ఇప్పుడు రీతి విషయంలో డెమోనో చోట బాధపడుతూ ఇద్దరు కలిసి బాధపడుతూ ఉంటారు, ఇంకో చోట దివ్య ఇద్దరు కూర్చొని ఏంద్రా ఇదే మనల్ని అర్థం చేసుకోవట్లేదు ఈ పెద్దోళ్ళు ఉన్నారే అని చెప్పి అలా బాధపడుతూ ఉంటారు. సో ట్రూత్ ఆర్ డేర్ అంటే ఆయన డేర్ అంటాడు, మీకు ఇచ్చే డేర్ ప్రేరణ ఏంటో తెలుసా, మీకు ఇచ్చే డేర్ ఏంటో తెలుసా, ట్రూత్ చెప్పడం అంటది. ఏం ట్రూత్ అడిగిద్దో ఏంటో అందరూ ఎదురు చూస్తూ ఉంటే ఈ హౌస్లో మీ ఫేవరెట్ పర్సన్ ఎవరు అనగానే అందరూ వావ్ అనుకుంటూ ఉంటారు. ఆప్షన్స్ కూడా నేనే ఇస్తా అంటది. ఏంటి అంటే 1 సుమన్ శెట్టి, 2 ఇమాన్యుయల్ అనగానే పోయిందిరా ఇక్కడ పోయింది అనుకుంటారు రీజన్. సో ఇమాన్యుయల్ ఏమంటే ప్రేరణ బయట బాగా బిజీ ఉందని నాకు అర్థమైంది అంటే షో చూడట్లా, షో చూస్తే తను ఇచ్చే ఆప్షన్లు ఏంటి తనుజ నెక్స్ట్ దివ్య ఈ ఆప్షన్లు ఇవ్వాలి, అది రొటీనే కదా అందుకే అలా ఇచ్చారని చెప్పి కవర్ చేస్తుంది కానీ సరిగ్గా చూసినట్లేదు. దాని తర్వాత కళ్యాణ్ దివ్య వీళ్ళు ఏజ్ ఏంటంటే 23 సంవత్సరాలు ఎందుకంటే ఓ అనుకుంటా ఉంటారు అనమాట, 23 అంట వాళ్ళిద్దరిది. బర్నీ గారు ఐఎమ్ ద ఎల్డెస్ట్ అని చెప్తారు, ఇది నిన్న ఎపిసోడ్లో వచ్చింది చూసారు, దానికి ఇదే ఎక్కడి నుంచి ఆద్యం ఐఎమ్ ద ఎల్డెస్ట్ అని దివ్య చెప్పక్కర్లేదు, యాక్చువల్లీ తెలిసిపోతుంది మీరే పెద్దవాళ్ళు అన్నట్టు అంటారు. అనగానే బర్నీ గారు అన్నెసరీ ఎంట్రీస్ అంటారు. సో అదే నిన్న ఎపిసోడ్లో అక్కడ వచ్చిన మాట. నెక్స్ట్ సో బర్నీ అన్న పెద్దోడు, నెక్స్ట్ సుమనన్న, నెక్స్ట్ సంజన గారు, నెక్స్ట్ ఇమాన్యుయల్ ఇలా ఆర్డర్లో ఉన్నారని చెప్పుకుంటూ ఉంటారు. దాని తర్వాత ఇది ప్రేరణ వచ్చిన రోజు, ఇది మొన్నటిది, ఇప్పుడు నిన్నటిది. నిన్న ఉదయం నుంచి ఏం జరిగింది అన్నది నిన్న వేశారు. సో ఉదయాన్నే బర్నీ అన్న వాక్ చేసి అందరు హౌస్మేట్స్ని ఇమిటేట్ చేస్తాడు. బర్నీ అన్నని బయట తీసుకెళ్ళి ఏం తాగిచ్చారో కానీ అన్న రెచ్చిపోతాడు అసలు, మామూలు కాదు కామెడీ. అందరు వాకింగ్ స్టైల్స్ని చేసి చూపించడం, దాని తర్వాత కెమెరాల ముందుకెళ్ళి డ్యాన్సులు చేయటాలు, వాళ్ళతో కలిసిపోయి పిల్లవాళ్ళలాగా ఏంది ఇది బట్ బాగుంది. అన్నలో ఈ యాంగిల్ ఉంది. అన్నలు అందరూ ఫైర్ కోరుకుంటే ఒక చోట నుంచి ఫైరు, ఒక చోట నుంచి వాటర్ రెండింటిని పుష్ చేస్తున్నారు. డే 1 నుంచి ఇలా ఉండుంటే ఇంకలా ఉండేదేమో రాజా, చెప్పలేము అంతే. బర్నీ అన్న కనుక ఈ వారం ఎలిమినేట్ అయిపోతే ఒకవేళ అంటే డేంజర్ జోన్లో ఉన్నాడు అన్న, తర్వాత మనం ఓటింగ్ అనాలిసిస్లో మాట్లాడుకుందాం. ఏమైనా ఫ్యూచర్లో బర్నీ అన్నకి మళ్ళీ బిగ్ బాస్ అవకాశం వస్తుందేమో ఓటీటీ కానీ ఏదైనా జరిగితే, చెప్పలేము. నేను ఎవరు అప్పుడు ఎవరు కూతురు అవుతారు చెల్లి అవుతారు నువ్వు మరి పర్సనల్గా తీసుకోకరా, ఎందుకు ఇప్పుడు నుంచి దాని గురించి. నెక్స్ట్ బర్నీ అన్న దివ్య వెళ్ళిపోతాడు, చూడు ఒకవైపు చూడకు ఒకవైపు చూడు రెండు వైపు చూడకు అండి దివ్య, రెండో వైపు అయినా సైట్ ఉందా, అది చిరాకు గడిస్తూ ఉంటుంది. బర్నీ ఏమో డెప్ప బయలుపోద్ది అంటూ ఉంటాడు. ఇద్దరు జోకులు వేసుకుంటారు. అదే అన్న ఒక్కొక్కడు బాగానే ఉంటారు, ఒక్కొక్కడు బాగారు అనమాట. పద 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 అంటే ఇలా అన్నప్పుడు మీరు పరిగెత్తాలి అన్నట్టు ఏదో చెప్తే పారిపోవాలని, అయినా నువ్వు పరిగెత్తలేవులే అని చెప్పి ఎక్కిరిస్తారు. కొంచెం ఆ విధంగా నడిచి తన దెబ్బ తగింది కదా, కొంచెం అలా నడిచి ఎక్కిరిచ్చి చెప్తుంటే మమ్మీ మమ్మీ అని చెప్పి దివ్య అరుస్తూ ఉంటుంది. సో ఇలా ఈయన ఫన్ చేశారు, ఆవిడ ఫన్ తీసుకుంది. ఇప్పుడు మనం ఫన్ చేసినప్పుడు తిరిగి ఎదుటి వాళ్ళు కూడా మన మీద ఫన్ చేస్తారు కదన్నా, మనం చేసేసి పక్కన వాళ్ళు మనమే చేయకూడదంటే ఎట్లాగా. మనం ఒక అథారిటీ పక్కన వాళ్ళ మీద చూపించినప్పుడు పక్కన వాళ్ళు కూడా మన మీద ఒక అథారిటీ చూపిస్తారు. మనం ఒక చనువు పక్కన వాళ్ళ మీద చూపించినప్పుడు పక్కన వాళ్ళు కూడా మన మీద చనువు చూపిస్తారు. మనమే చూపించారు ఎదుటి చూపించకూడదంటే ఇది ఎక్కడ న్యాయం. ఏ ఈక్వల్ టు బి అయినప్పుడు బి ఈక్వల్ టు ఏ అవుతుంది కదా, అది అన్న మిస్ అవుతున్నారు. సో మనం అవాయిడ్ చేయాలంటే కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అన్నట్టు ఉన్నానని మీరు అంటవే కానీ ఇవన్నీ చూస్తుంటే అన్నట్టు లేవు. మీరు అంటారు మరి ఎదుటి వాళ్ళు కూడా మరి చదువు తీసుకుంటారు. అది నెక్స్ట్ ఇది అయిపోద్ది. దాని తర్వాత గొడవ అయింది, మనకి ఎపిసోడ్లో చూపించిన గొడవ అయింది. డెమోను దివ్య ఇద్దరు కూర్చొని ఇద్దరు ఈ పెద్దవాళ్ళు ఉన్నారే అన్నట్టు మాట్లాడుకుంటారు. డెమోన్ ఉండే కొద్దీ ఎమోషన్స్ అన్నీ హెవీ అవుతున్నాయి అనిపిస్తుంది. మొన్నే కదా ఫ్యామిలీ వీక్ అయింది, అప్పుడే మళ్ళీ ఎమోషనల్గా హెవీ అవడం. దివ్య నాకే అదే అనిపిస్తుంది, ఈ వీక్ అంతా ఇలాగే ఉంది అని చెప్పి. ఏంటి బర్ణ్యాలతో గొడవలే, అవి కృంగదీస్తూ ఉంటాయి. బాండ్లు పెట్టుకోవడం తప్పు కాదు, ఆ బాండ్ మనల్ని పుష్ చేసి పైకి ఎగదోసేటట్టు ఉండాలి తప్పితే కాలు పట్టుకొని కిందకి లాగేలా ఉండకూడదు. అలాంటి బాండ్ ఏదైనా ఉంటే మనం తెలుసుకుని దానికి మనంతటా మనం దూరం జరగాలి. ఎదుటి వాళ్ళు దూరం జరగకపోతే మనం వాళ్ళని దూరం పెట్టాలి. ఎదుటి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళని దూరం పెట్టడానికి ట్రై చేస్తాం, మనం కూడా దూరం జరిగితే మన ఆట మనం ఆడుకుంటాం, వాళ్ళ ఆట వాళ్ళు ఆడుకుంటారు. మనం బాధపడాల్సిన నెసిటీ ఉండదు. బాధ ఒకరోజు రెండులోకి వారాలు రోజులు నాట్ కరెక్ట్. తెలుసుకోలేరు అది. డెమోనేమో మనం అర్థం చేసుకున్నంత వాళ్ళు మనల్ని అర్థం చేసుకోలేదు అనిపిస్తుంది. ఈయనేమో రీతి కోసం, ఈడేమో బర్నీ కోసం, ఇద్దరికి మ్యాచ్ అయినాయి. దివ్య ఏమో ప్రతిదానికి నేను నష్టపెడుతున్నానా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు. మీకు ఎందుకు వచ్చేస్తుందంటే ఎదుటి వాళ్ళు కంప్లైంట్స్ రేస్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఏంది ప్రతిదానికి ఇంకా చాలు దివ్య, నీకు దండం దివ్య, ఇంకా ఆపు దివ్య అలా అనగొలది. ఏంటంటే నేనేమైనా తప్పు చేస్తానా, నేనేమైనా నష్టపెడతానా అని మనకే అలా అనిపిస్తూ ఉంటుంది. మరి నేను కావాలని చేస్తాను నన్ను, బట్ ఆయన కూడా ఒక డైలమాలో ఉన్నారు, కన్ఫ్యూజన్లో ఉన్నారు. అవాయిడ్ చేయాలా, మామూలుగా ఉండాలా, లేదంటే క్లోజ్గా ఉండాలా అని. ఒకసారి చూస్తే ఆయన క్లోజ్గా ఉంటారు, ఒకసారి చూస్తే మామూలుగా ఉంటారు, ఒకసారి చూస్తే అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఆయన కంఫర్ట్ని బట్టి, ఆయన అప్పుడున్న ఆయన మూడ్ని బట్టి, అప్పుడున్న ఆయన థాట్ ప్రాసెస్ని బట్టి ఆయన వెళ్ళిపోతున్నారు. ఈవిడికి పాపం అర్థం కావట్లేదు.
చాలా కొన్నిసార్లు అవాయిడ్ చేస్తున్నారు, మనం తీసుకుని అవాయిడ్ చేసుకోవాలి కదా దివ్య. చూడండి, మనం మెచ్యూరిటీ ఉందనుకుంటాం కానీ గేమ్ మెచ్యూరిటీ ఉంది, ఈ రిలేషన్షిప్ వాటి మీద మెచ్యూరిటీ లేదు. అర్థం కావట్లేదు తనకి అక్కడ ఏం జరుగుతుంది ఏంటని, అది ఆవిడ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. నెక్స్ట్ దివ్య ప్రతిదాన్ని నష్టపడుతుంది. డెమోన్ నాకు అలానే ఉంది, నేను ఎంత మాట్లాడినా వాళ్ళకి నష్టగానే ఉంటుంది అని చెప్పి. దీనికి నిన్న ఉదయం జరిగింది రాత్రికి, అందుకని మనం మిడ్నైట్ టాక్స్ ఉంటే రాత్రికి రీతి కూర్చోబెట్టుకుని అందుకని క్లారిటీ వస్తుంది, చెప్తాను అది ఏంటి అని చెప్పి మళ్ళీ ఇంకొకసారి. నష్టగా ఉంది, మనోడే కదా చెప్పని అని చెప్పిన భావం రావట్లేదు, తను చెప్పని అని భావం రావట్లేదు, ఏదో నష్టపెట్టేస్తుందని చెప్పి అవాయిడ్ చేస్తుంటుంది. అంటే దివ్య అవతల సైడ్ నుంచి స్టేట్మెంట్స్ కూడా అలానే వస్తున్నాయి, ఏదో మనం ప్రాబ్లం క్రియేట్ చేసేస్తున్నట్టు అని. అది ఇంకా ఆపు దివ్య, నీకు దండం దివ్య, ఇంక చాలే దివ్య, ఇది ఆ అమ్మాయి అలా తీసుకుంటుందంటే అలా అనిపిస్తుంది ఆబ్వియస్గా. భయం వేస్తుంది నాకు మాట్లాడాలంటేనే, ఎంత బాధతో మనం చెప్తున్నామో తెలియటం లేదు అసలు ఏంటి అన్నదే అనగానే జమ్మానేమో వినడానికి కూడా రెడీ లేరు, మన సైడ్ స్టోరీ నాకు చిరాకు వచ్చేస్తుంది అంటాడు. సో ఇది ఈయన పాయింట్ ఆఫ్ వ్యూ, వీళ్ళిద్దరు పాయింట్ ఆఫ్ వ్యూ, తప్పు లేదు, వాళ్ళకి అలా అనిపిస్తుంది, ఎందుకంటే ఎదుటి వాళ్ళు కూడా అలా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి అలా అనిపిస్తుంది. లేదంటే ఇన్ని రోజులు లేదు ఇప్పుడు అనిపించదు కదా, వీళ్ళది తప్పు ఉంది వాళ్ళది తప్పు ఉంది. దీనికి అసలు వినడానికి కూడా రెడీ లేరంటే రైట్కి రీతి కూర్చొని చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే మన ఇద్దరం ఒక ఆర్గ్యుమెంట్ కాన్వర్సేషన్ చేస్తున్నప్పుడు ఒక గ్యాప్ వస్తుందో, ఇక్కడ నెక్స్ట్ గొడవ జరగబోతుంది అని నాకు అనిపిస్తుంది, అప్పుడు వెళ్ళిపోతాను అందులోంచి. ఎందుకంటే నాకు అలా గొడవ పట్ట ఇష్టం లేదు నీతో, దాన్ని ల్యాగ్ చేసుకొని ఇష్టం లేదు, అందుకని వెళ్ళిపోతున్నాను అని చెప్పి తన సైడ్ స్టోరీ తను చెప్తుంది. దీనికన్నా ముందు వీడియో ఉంటుంది మిడ్ నైట్ టాక్స్ చూడండి, అందులో ఎవరు రావటం పెద్ద పాయింట్స్లో కానీ ఎంటర్టైనింగ్గా ఉండొచ్చు, నవ్వుతారు మీరు కొద్దిగా. నెక్స్ట్ సంజన గారు భరణి గారితో మాట్లాడుతూ ఉంటారు అనమాట. దివ్యకి మామ వచ్చి వెళ్ళిన తర్వాత తన గోల్ ఏదో తను అచీవ్ చేసేస్తుంటే అని అనుకున్నట్టు నాకు ఫీల్ వస్తుంది, అంటే ఇంక ఇచ్చేసింది, ఇంక వదిలేసింది అన్నట్టు అనమాట. మాటికి నేనే పోతాను అని చెప్పి టెన్షన్ పడతా ఉంది, నాకు ఫరక పడదు అని చెప్పి చాలాసార్లు డిక్లరేషన్ కూడా చేసింది. సో నేనే పోతాను ఈ వారం అంటూ ఉంటుంది, ఇక నాకు ఫరక పడదు అంటూ ఉంటుంది అని చెప్పి. దివ్యకు ఒక మంచి ఆపర్చునిటీ బిగ్ బాస్ ఇచ్చారు, కానీ ఈ వారం దివ్య నిజంగానే గివప్ ఇచ్చేసినట్టు అనిపించింది నాకు. ఆ మాత్రానికి అది ఇంక తీసుకోకుండా అసలు నాకు వద్దు నేను వెళ్ళిపోతాను అన్నంటే ఇంకా బెటర్గా ఉండేదేమో. అంటే ఈ వారం ఇంకా ఇంప్రూవ్డ్ వర్షన్ ఆఫ్ దివ్యాన్ని చూస్తానేమో అనుకున్నాను, కొంచెం గట్టిగా మాట్లాడటం, గట్టిగా చేయటం, బట్ ఒకటి ఫిజికల్గా దెబ్బ తగలటం ఒకటి ఇంకో, కానీ బట్ భరణి అంత ఏదైనా పెట్టుకోవటం, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయటం అనుకున్నా. తనుజాత ఫైర్ ఉంటుంది అనుకున్నా, బట్ తనుజాత కాంప్రమైజ్ అయ్యారు ఓకే. భరణి అన్న అటు సైడ్ నుంచి ఇది చూపిస్తాను, వ్యతిరేకత చూపిస్తాను, ఇటు సైడ్ నుంచి ఈవిడ ఇచ్చే ఇట్లా. సో అలా ఏమైనా వర్కౌట్ అయిద్దాం, తన గేమ్ ప్లాన్ అని వర్కౌట్ చేసి అనుకున్నా, కానీ ఏం గేమ్ ప్లాన్ లేదు ఈ వారం, జీరో గేమ్ ప్లాన్. ఎదుటి వ్యక్తులు ఎవరైనా తప్పులు చేసి వాళ్ళు ఎలిమినేట్ అయిపోవాలి తప్పితే, అదర్వైజ్ ఈ వారం కూడా దివ్యానే దీన్ని మనం అందులో మాట్లాడుకుందాం ఓటింగ్ అనాలిసిస్లో. సో షీ అచీవ్డ్ గ్రేట్, తను బాగానే అచీవ్ చేసింది. వైల్డ్ కార్డ్గా వచ్చేసి తను అచీవ్ చేసింది, తన మమ్మీని తేవాలని తనకుంది, అదే తనకు ట్రోఫీ తెచ్చింది, తను అచీవ్ చేసింది అని అంటారు. దాని తర్వాత నాకు రీతితో గొడవ అయిందనేసి నామినేషన్ గొడవ, నాట్ పర్సనల్ గొడవ, ఏదైతే రీతితో గొడవ అయిందో నామినేషన్లో, దానికోసం డెమోన్ అంటున్నాడు రీతికి సారీ చెప్పాలంట అని చెప్పి భరణి గారు చెప్తారు. సో ఇది మనకి ముందు ఎపిసోడ్లో చూపించింది, అనగా మనం చూపించింది. భరణి అన్నాడా అంటే అవును, నేను వెళ్ళేసి రీతికి సారీ చెప్పాలంట, సో మహారాణి అని మరి వరమాల వేయడానికి వచ్చాను నేను ఇక్కడికి, ఆవిడ పెద్ద మహారాణి వెళ్ళి వరమాల వేయాలా అని చెప్పి. సంజన గారిలో నాకు నచ్చింది ఈ పాయింట్ అబ్బా, ఏంటంటే తను అనుకున్నది రైటు, అంటే నేను పట్టిన కుందేనికి మూడే కాలు అని చెప్పి అయితే అనుకున్నారు, అలా ఉండిపోతారు దాని మీద అంతే. ఇంకా కొన్ని విషయాలు ప్రూవ్ అయినా కూడా ఉండిపోతారు ఆవిడ, అంటే మన కెప్టెన్సీ దాంట్లో ప్రూవ్ అయ్యింది, అది తిప్పి పెట్టాలి, అయినా అందులోనే ఉన్నారంటే ఇంక దీంట్లో ఇంకెవరి మాట అన్నట్లా అంతే. హోస్ట్ వచ్చి చెప్పాక మేబీ ఏమైనా మారుతారేమో చూడాలి. ఒకవేళ హోస్ట్కి కూడా తప్పు అనిపించి లేదు ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది, లేదంటే సెన్సర్ కట్టేవి ఏమైనా ఉంటే లేదు తను చెప్పింది రైట్ అని సంజన గారికి వ్యాలిడేషన్ ఇవ్వటం ఏం చేస్తారో చూడాలి. అయితే ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు చెప్తున్నాడు. ఏంటంటే భరణి అన్నాడంటే నేను వెళ్ళేసి రీతి మహారాణి అంటే భరణి డైరెక్ట్గా చెప్పాడు సారీ చెప్పానంటే, ఆ డైరెక్ట్గా చెప్పాడు సారీ చెప్పేసి కరెక్ట్ చేసుకోవాలంట, ఫస్ట్ తనకే నేను సారీ చెప్పమని చెప్పాను, తర్వాత నేను జస్ట్ హౌస్ వార్మనీ కోసం చెప్తా, అంటే తను నా విషయాలు తప్పు చేస్తే కానీ తను నాకు సారీ చెప్పాలి, నేనేం తప్పు చెప్పలేదు సరేనా, నేను హౌస్ హార్మనీ కోసం సారీ చెప్తా, ఎందుకంటే ఇలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే హౌస్ డిస్టర్బ్ అయింది కాబట్టి ఆ విషయమే చెప్తానన్నా. నేను చెప్పింది ఏం పాయింట్ రాంగ్ లేదు, సో ఆవిడ దాని మీద స్టాండ్ అయి ఉన్నారు, రాంగ్ లేదు. దానికి ఆవిడ దగ్గర ఇప్పుడు ప్రూఫ్ ఒక వ్యాలిడేషన్ కూడా ఉంది. అదేంటి అంటే నేను చెప్పింది కనుక రాంగ్ అయితే ఇప్పుడు కూర్చోవటం లేదు నైట్ లైట్స్ ఆఫ్ చేశాక అని చెప్పి. సో మనం ఒకసారి చూసాం ఒక బెడ్ మీద కూర్చోవడం నైట్ లైట్ ఆఫ్ చేసిన తర్వాత, రోజు కూర్చున్నట్టు మనకు కనిపి రోజు అందరితో ఉండేవి అన్నీ జరిగేవి. సో ఈవిడ చెప్పినప్పుడు ఏంటంటే సంజన గారి పాయింట్కి ముందు మనం అలా చూడటం, దాని తర్వాత మళ్ళీ ఆ పాయింట్కి ముందు చైర్లో ఒక ఇద్దరు కలిపి కూర్చోవటం ఇవన్నీ. కానీ అక్కడ ఆవిడ ఏ పదాలు పెట్టారు ఏంటి, ఎందుకు కట్ చేశారు ఏంటి అన్నది మనకు డీటెయిల్గా తెలియాలి, అది మనకు వీకెండ్ తెలుస్తుంది. ఇప్పుడు ఎందుకు కూర్చోవట్లేదు నైట్ లైట్ ఆఫ్ చేశాక, నేను చెప్పిన తర్వాత ఎందుకు చేంజ్ తెచ్చుకున్నారు, నా పాయింట్ తప్పు అయితే రోజు కూర్చోండి, ఇప్పుడు ఎందుకు కూర్చోవట్లేదు అంటే నా పాయింట్ రైట్ అనే కదా అన్న భావంలో ఉన్నారు ఆడ. నేను పోయి సారీ చెప్పాలంట, వారే వా అని. ఇక్కడ రెండు
ఒకటి ఆవిడ పాయింట్ రైట్ అని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యి దూరం జరగటం, నెక్స్ట్ మిగతా వాళ్ళు ఇలా వద్దు అని చెప్పి మిగతా వాళ్ళు కూడా చెప్పడం, మిగతా వాళ్ళకి కూడా కొద్దిగా డిస్కంఫర్ట్ అనిపించి ఉండొచ్చు ఒకవేళ అక్కడ ఏదైనా జరిగితే. నేనేమంటానంటే నేను ఆరో చెప్పిందే చెప్తా, నేను ఆవిడ అలా చెప్పడం తప్పు అనట్లేదు, విధానం అంటున్నా. వాళ్ళ క్లోజ్ కాబట్టి ఇంకా విధానం. నామినేషన్ తీసుకురావడానికి ముందు ఒకసారి చెప్పడం, పోనీ నామినేషన్లు సరే చెప్పే విధానం, పోనీ ఎంటైర్ థింగ్ ఇది రీతునే బ్లేమ్ చేయటం, డెమోన్ అసలు దాని గురించి పట్టించుకోకుండా డెమోన్కి ముందు దాని గురించి హింట్ ఇవ్వటం నువ్వు రాకూడదని చెప్పి. సో మొత్తం అల్టిమేట్గా తన్నే బ్లేమ్ చేయటం. అది మేబీ నాగార్జున గారు కూడా నువ్వు చెప్పింది నీకు డిస్కంఫర్ట్ అంటే అది రాంగ్ కాదు, రైటే, బట్ నువ్వు చెప్పే విధానం రాంగ్ అండ్ దట్టు ఓన్లీ రీతిని బ్లేమ్ చేయడం ఇంకా రాంగ్. ఇలాగే ఈ లైన్లోనే మాట్లాడతారని అనుకుంటున్నా. లెట్స్ సీ, చూద్దాం. నెక్స్ట్ హారిక ఎంట్రీ ఇస్తారు. హారిక ఒక్కొక్కరి కోసం ఎక్స్ హౌస్మెంట్స్ ఎవరైతే వచ్చారో అందరూ ఒక్కొక్కరి కోసం ఒకటి చెప్తా ఉంటారు కదా, ఇక్కడ అందరి కోసం బాగా చెప్తారు. అందరు హౌస్మెంట్స్కి కొద్దిగా ఎలివేషన్లో ఇస్తారు. ఏంటంటే సుమనన్న దానిలో ఆయన తెలుసు ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడకూడదో, కొంచెం అయినా సరే గన్ షాట్ బాగా మాట్లాడతారు, కొంచెం మాట్లాడినా గట్టిగా పెరిగిద్దని. భరణి గారు ఇది కాదే, కోపం ఎక్కువే, ఇలా ఎందుకు ఉంటున్నాడు అని చెప్పి అనుకున్నాను నేను. కోపం లేకపోవచ్చేమో అని చెప్పి మళ్ళీ అనుకున్నా. కామ్గా కంపోజ్గా ఉండటం, కోపం ఉన్నా సరే అలా ఉండటం కష్టం. సో మనిషి అంతా అనుకున్నానని చెప్తారు. ఇంకా స్టాండ్ తీసుకోమని అందరు చెప్తున్నారు కాబట్టి హై టైము రియలైజ్ అయ్యి ఏదైనా అయితే మనక సురుక్కు పెట్టండి ఎవరికైనా, వేకప్ అని చెప్పి ఆయన చెప్పారు. దాని తర్వాత రీతు ఫస్ట్ వీక్కి ఇప్పటికీ చాలా మారిందని నా ఒపీనియన్ ఏంటంటే, ఏంది ఈ అమ్మాయి ఎట్టా ఉన్నట్టుంది అన్నట్టు అనిపించిందంట ఫస్ట్ వీక్లో. దాని తర్వాత వస్తున్న కొద్దీ ప్రతి గేమ్లోని ఇచ్చే ఎఫెక్ట్ బ్యూటిఫుల్. కొట్లాడేటప్పుడు మాత్రం నీలో ఉన్న గొప్పదనం ఇదేంటంటే, మంచిది ఏంటంటే కొట్లాడేటప్పుడు మాత్రం ఎప్పుడు బ్రేక్ డౌన్ అవ్వవు. సో గట్టిగా కొట్లాడతామని చెప్పి, బట్ మొన్న మాత్రం బ్రేక్ డౌన్ అయ్యారు. కానీ ఎస్, ఆల్మోస్ట్ అన్నింటిలో గట్టిగా కొట్లాడుతూ ఉంటారు. నెక్స్ట్ తనూజ గారు ద వే యూ ఆడేది కానీ ఏదైనా సరే నా సీజన్లో నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్తో కంపేర్ చేసుకోగలుగుతున్నా. ఎవరితో అంటే అభిజిత్తో కంపేర్ చేసి ఎలివేషన్ ఇచ్చారు. ఇక్కడ నేను ఏమంటానంటే ఇది ఫ్యాన్స్ ఇచ్చుకునే ఎలివేషన్ కాదు అభిజిత్ అని చెప్పి. అప్పుడు మనం ఫ్యాన్స్ గారికి అలాగా నేను ఇది కూడా చెప్పా భయ్యా, ఏంటంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు లేడీ సింగం అంటే సెట్ అవ్వలేదని చెప్పాను నేను. ఆవిడకి పులులు సింహాలు సెట్ అవ్వవు, పులులు సింహాలు రేంజ్లో ఆవిడ ఆడలేదు. ఆవిడకి లేడీ ఫైటర్ అలాంటి ట్యాగ్లను ఇచ్చుకోవచ్చు, కానీ లేడీ సింగం అని మాత్రం సెట్ అవ్వాలి. ఇప్పుడు అభిజిత్ అన్నది కూడా వాళ్ళు ఇచ్చుకున్నారు అనుకోండి, అభిజిత్తో మాట్లాడుతాను ఫ్యాన్స్ కానీ, అది కానీ అప్పుడు ఖచ్చితంగా రాంగ్ డిజాస్టర్స్. ఇప్పుడు బయట నుంచి వచ్చి అభిజిత్ సీజన్ లాంటి అమ్మాయి వచ్చిస్తే, అది కూడా తనకు తెలియని అమ్మాయి, క్లోజ్ అసలు ఫ్రెండ్ గారు అమ్మాయి ఇస్తే దానికి మనమే ఎవరైనా ఏం చేస్తారు? ఫ్యాన్స్ అన్నలో మరి గొప్ప చెప్పుకుంటారు కదా ఆ విషయాలు. సో అది ఎలివేషనే. నేనే చెప్పాను, బయట నుంచి వచ్చినట్టు ఇచ్చిన ఎలివేషన్, నేను ఇచ్చిన ఎలివేషన్ కాదు, అది ఎక్స్ కంటెస్టెంట్స్ ఇచ్చిన ఎలివేషన్. వాళ్ళు ఇచ్చిన ఎలివేషన్ మీకు నేను చెప్తే. నెక్స్ట్ కంపేర్ చేసుకోగలుగుతాను, చాలా ఇంటెలిజెంట్ మీరు, చాలా స్ట్రాంగ్. ఇంకోటి ఏంటంటే మీరు అంటే అభిజిత్ కాదు కానీ అభిజిత్ ఎలా కూడా మీరు అన్నింటిలోనూ పార్టిసిపేట్ చేస్తారు. కాకపోతే అలగడం తగ్గించుకున్నట్టున్నారు అనేస్తారు. అంటే ఈ మధ్య తగ్గించుకున్నారంటే తను దీనికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, ఇది అవసరంలా కానీ ఇక్కడ ఇస్తారు. ఏంటి అంటే ఏదైనా గొడవ అయితే దాన్ని పెద్ద చేసుకోవడం ఎందుకని చెప్పి నేను వెళ్ళిపోతా. వీళ్ళు ఏమనుకుంటారంటే అలిగాని అనుకుంటారని చెప్పి, చాలాసార్లు ఆర్గ్యుమెంట్ ఎక్కువైతే కనుక ఐ వాంట్ టు బ్రేక్ ఇట్, దాన్ని బ్రేక్ చేయడానికి వెళ్ళిపోతాను. వీళ్ళు అలగడం అనుకుంటారు, ఇప్పుడు అలా కాదు, నేను ఇంకా దాన్ని మామూలుగా ఇంకా సాల్వ్ చేసి వెళ్తున్నాను అని చెప్తారు. నెక్స్ట్ సంజన గారు, తను కూడా ఇంటెలిజెంట్. సంజన గారి కోసం బాగా చెప్తారు, ఇంటెలిజెంట్, టాస్క్ ఆడతారు. కానీ ఎప్పుడైనా ఏదైనా కాన్వర్సేషన్ అయినప్పుడు ఆపోజిట్ పర్సన్ని ఇన్స్టిగేట్ చేసి, అంటే కొద్దిగా రెచ్చగొట్టి అలా చేసి మీరు మాత్రం కామ్గా మాట్లాడతారు. అలా కామ్గా మాట్లాడి హ్యావింగ్ దట్ బ్యాలెన్స్ ఫినామినల్. అంటే అదర్ వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళు ఇచ్చిపోతున్నా మీరు కామ్గా మాట్లాడటం మాత్రం ఫినామినల్, సూపర్ అన్నట్టు పొగుడతారు అన్నమాట. ఇది పాజిటివ్గా చెప్పింది, నెగిటివ్గా చెప్పింది కాదు. అదొక టైప్ ఆఫ్ గేమ్, దాన్ని బాగా ఆడుతున్నారని చెప్పారు. సో అది యూజువల్గా అవ్వదు అలాగ అవ్వటం. బట్ ఇంకేంటి ఏంటంటే ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్స్ కోరుకుంటున్నాను మీ నుంచి అని చెప్పి, కొద్దిగా స్టార్టింగ్తో కంపారిజన్ కొద్దిగా తగ్గింది కాబట్టి ఇంకొంచెం కోరుకుంటున్నాను అన్నట్టు. నెక్స్ట్ డెమాన్ వెరీ గుడ్ ఎట్ టాస్క్. బయ్య ఆడుతుంటే ఇంకా విన్నింగ్ డిక్లరేషనే, ఇంకా వారు వన్ సైడే. సో కానీ ఈ మధ్యకాలంలో కొద్దిగా డల్ అనేట్టు అనిపిస్తుంది ఎనర్జీ వైజ్ అని చెప్పి పెట్టేశారు. నేను అట్లాగే మార్నింగ్ నా ఫస్ట్ వీడియోలో నా ఎనర్జీ అంత డల్గా, నా మొహం అంత నిద్ర మొహంతో ఉంటుందో, నా మార్నింగ్ మీటింగ్లో మా వాళ్ళందరూ నేను అంత నిద్రమూల మాట్లాడుతుంటే ఫీల్ అవుతూ ఉంటారు, అలా ఉంటుందో ఆవిడ కూడా అనిపించింది, ఏంది డల్గా ఉంటున్నావు అన్నట్టు విధంగా చెప్పారన్నమాట. నెక్స్ట్ ఇమాన్యుల్ ఆల్రౌండరు, ఎంటర్టైనరు, టాస్క్లు, నామినేషన్, ఎంటర్టైన్మెంట్ బెస్ట్, మామూలుగా లేదు అని చెప్పి. నెక్స్ట్ కళ్యాణ్ సూపర్బ్లీ మెచ్యూర్డ్, కంటిన్యూ అలానే చేయండి, తప్పు అనిపిస్తే తప్పు, రైట్ అనిపిస్తే రైట్, 100% ఇవ్వండి, బాగా ఆడుతున్నారని చెప్పి తనకు చెప్పారు. నెక్స్ట్ దివ్య, ఐ థింక్ యు ఆర్ వెరీ స్వీట్ బై హార్ట్. కాకపోతే ఏంటంటే మీకు కొద్దిగా ఎవరైనా నచ్చితే మాత్రం కొద్దిగా పొసెసివ్ అవుతారు అనుకుంటా, బర్నియర్ మ్యాటర్ పొసెసివ్ అవుతారు అనుకుంటా. నేను కూడా అంతే, సేమ్, మీ ఆల్సో సేమ్ అని చెప్పి టాస్క్లు గట్టిగా, నామినేషన్లు గట్టిగా, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అని చెప్తారు. అందరి కోసం ఆవిడ మంచిగా చెప్పారు. నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే వచ్చిన వాళ్ళందరిలో కల్లా హారిక ఈజ్ ద 1% షో చూస్తుంది అని చెప్పి,
మిగతా వాళ్ళ షో అక్కడక్కడ చూస్తున్నట్టున్నారు. వీడు మాత్రం ఆల్మోస్ట్ అన్ని ఎపిసోడ్స్ చూసినట్టుంది. ఆల్మోస్ట్ మనలాగా లైవ్ ఇవన్నీ చూస్తారని అనుకోను, వేరే పనుల్లో ఎవరి పనుల్లో బిజీ ఉంటారు కదా. సో మనకంటే ఒక టైం పాస్ అనో లేదంటే యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్కమ్ అనో ఏదో ఒకటి ప్యాషన్ అనో ఏదైనా పేర్లు పెట్టుకున్నా వాళ్ళకి వేరే పనులు ఉంటాయి కాబట్టి వాళ్ళ ఎపిసోడ్ చూడటమే గొప్ప. బట్ బిగ్ బాస్ కంటెస్టెంట్లు కాబట్టి, బిగ్ బాస్ అభిమానులు కాబట్టి చూడాలి. అది మినిమం ఎక్స్పెక్టేషన్. మీరు చూడకపోతే ఎలాగైనా నాకు అర్థం కాదు. చూడాలి, దాని మీద మీరు మాట్లాడుతూ ఉండాలి, దాని మీద మీరు పోస్టులు పెడతా ఉండాలి. హిందీ బిగ్ బాస్లో చూడండి, ప్రీవియస్ కంటెస్టెంట్స్ అందరూ దాని మీద పోస్టులు పెడతారు, మాట్లాడతారు, వాళ్ళ ఫేవరెట్ ఎవరు చెప్తారు, ఎవరు బాగా చేశారు చెప్తారు, బాగా చెప్తారు. దానివల్ల ఏంటంటే బిగ్ బాస్కి ఒక ఇద్దరికి కాన్సెప్ట్, వాళ్ళ స్టేజ్ మీద పిలిచి ఆ కంటెస్టెంట్స్ బదులు మిమ్మల్ని మాట్లాడమంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, ఆర్గ్యుమెంట్లు జరుగుతాయి స్టేజ్ మీదే. మన వాళ్ళు మాత్రం బిగ్ బాస్ అయిపోయింది, మన పని అయిపోయింది, బొక్కలే అనుకుని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. అలా కాదు, షో చూడాలి, మీరు వాటి కోసం స్టోరీలు పెట్టాలి, ఎవరైనా కంటెస్టెంట్స్కి అనేది అయితే మీరు స్టాండ్ తీసుకోవాలి. మన వాళ్ళు ఏంటంటే భయం, అమ్మో ఇప్పుడు ఒకవేళ కళ్యాణ్కి ఏదైనా అంటే తనుజ ఫ్యాన్స్ ఏమైనా అంటారు, మళ్ళీ తనుజ సైడ్ తీసుకుంటే కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమైనా అంటారని భయం. అంటే అన్నీ మీ స్టాండ్ మీరు తీసుకోవాలి కదా. మీరు నేర్చుకొచ్చింది మీరు బయట తీసుకోకపోతే అలాగా చూడాలి కదా. షో చూసి ఏదో మాట్లాడుతూ ఉంటే బాగుంటుంది, వాళ్ళ ఫ్యాన్స్కి బాగుంటుంది, మనకి బాగుంటుంది, చెప్పుకోవడానికి కూడా ఉంటుంది. ఓకే మన వీళ్ళు బిగ్ బాస్ చూస్తున్నారా అని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ సుమన్ అండ్ తనుజ సరదాగా గొడవపడుతూ ఉంటారు, కామెడీగానే గొడవపడుతున్న మధ్యలో బర్నీ అరుస్తారు అంటే ఎందుకు అంటే వాళ్ళు సరదాగా పడుతున్నారు. దివ్య అంటే హలో అనగానే దివ్య అంటే కామెడీ అది కాదు, వాళ్ళందరూ పక్కన కూర్చుంటారు. కామెడీ అనగానే తనుజ ఆయనకు ఒక అన్నయ్య ఉన్నారని నాకు తెలియదు ఏంటి, ప్రతిదానికి వచ్చేయాల్సిన అవసరం లేదు అని అంటే బర్నీ అని అంటాడు. ఎందుకు అన్నసరి అని చెప్పి అంటున్నాను అనగానే దివ్య ఎక్స్క్యూజ్ మీ హలో డోంట్ డిస్టర్బ్. కానీ దివ్య ఇక్కడ మాట్లాడుతుంటే బర్నీ పట్టించుకోడు. ఇదంతా ఎందుకు చెప్తుంటే వాళ్ళు కామెడీ చేసుకోండి, ఇక్కడ దివ్య మాట్లాడుతుంటే బర్నీ అసలు పట్టించుకోడు. దాని తర్వాత సుమనన్న తనుజ అంటారు ఇది ప్రేమ గొడవ, మీ అన్నకి రావద్దని చెప్పండి అంటే సుమనన్న ఏమంటారంటే అన్న ప్రాబ్లం ఉంటే వచ్చేయండి, ఆగద్దు అని నవ్వుకుంటూ ఉంటారు. దివ్య ఇదిగో టపక్కన కొడతారు, కొట్టి ఇదిగో ఇక్కడ మాట్లాడుతుంటే అని చెప్పి ఆయన ఇగ్నోర్ చేస్తున్నారు. ఎందుకు దివ్య నీకు అర్థం కాదు. నాకు దివ్యాన్ని చూస్తే అయ్యో అనిపిస్తుంది. ఎవరైనా అవాయిడ్ చేస్తున్నప్పుడు వాళ్ళు అలా ఉంటే నాకు వాళ్ళని చూస్తే జాలిగా ఉంటుంది. నేను జాలి పీయాల్సిన స్థితిలోకి ఎందుకు వెళ్ళాలి ఏంటో. సుమన్ నన్ను వెళ్ళి నో మ్యాన్ హ్యాండ్లింగ్, హలో మై బిగ్ బ్రదర్ డోంట్ కమాండ్, నో మ్యాన్ హ్యాండ్లింగ్, కమాండ్ చేయకు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకు అని చెప్పి సరదాగా అన్నా కూడా సీరియస్గానే చెప్తున్నారు వాళ్ళు ఆల్మోస్ట్. నెక్స్ట్ ఆయన అంటే దివ్య ఏంటి పాయింట్ ఆఫ్ వ్యూ చూపిస్తున్నారు, అదే పాయింట్అవుట్ చేస్తారు, పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తున్నారు. సుమన్ ఐఎమ్ షోయింగ్ మై హ్యాండ్స్, సరదాగా ఉంటుంది, అక్కడ సరదాగా మాట్లాడుకుంటారు. దాని తర్వాత మానస్ వస్తాడు. మానస్ కూడా అందరి కోసం చెప్తూ ఉంటారు. డెమోన్ ఐ లైక్ ద వే హీ డ్రెస్సెస్ అప్ అండ్ ప్రెజెంట్ హిమ్సెల్ఫ్, తను ఎలా ప్రజెంట్ చేసుకుంటాడు దాని మీద. సంజన గారు అయితే షీ ఈజ్ లైక్ బ్రెయినీ, అసలు మీది లవ్లీ, స్టార్టింగ్ ఏదైతే ఉందో అది మాత్రం సూపరు, ఐ లవ్ యూ ద వే అని చెప్పి సెకండ్లో మార్చేస్తారు. మీరు దేనైనా సరే యు ఆర్ వెరీ గుడ్, డిఫెండింగ్ చేసుకోవడానికి మీరు చాలా గుడ్ అయ్యి అని చెప్పి చెప్తారు. నెక్స్ట్ ఇమాన్యుయల్ ఈజ్ ఆల్వేస్ ఎంటర్టైనర్, ఐ లైక్ ద వైబ్ హీ సెట్స్ అని చెప్పి వైబ్ ఏదైతే పెడతారో బాగుంటుందని. నెక్స్ట్ కళ్యాణ్ ఫస్ట్ నుంచి చూస్తున్నాను ద వే యు ఆర్ గ్రోన్, ఒక కామనర్ నుంచి టాప్ 9 వరకు ఉన్నామంటే గ్రేట్ అని. మరి ఫైనలిస్ట్ అయ్యి మరి టాప్ 2లో ఉన్నప్పుడు గ్రేటెస్ట్ గ్రేటోబేహ. నెక్స్ట్ దివ్య ఈ యాజ్ వెల్ ద వే యూ డిఫెండ్ యువర్ సెల్ఫ్, పాయింట్స్ ఎవరైతే చెప్తారో ఏవైతే అనుకున్నారో అది అసలు పట్టించుకోరు, మీరు బాగా ఆడుతున్నారని చెప్పి మీకు కరెక్ట్ అనిపించిందే మీరు చేస్తారు అని చెప్పి ఆవిడ్ని పొగిడారు. అందరికి ఎలివేషన్ ఇచ్చారు ఆల్మోస్ట్. నెక్స్ట్ తనుజ గారు డిఫెండ్ చేసే స్టైల్ కానీ క్లారిటీ కానీ నామినేషన్ పాయింట్ కానీ మీరు ఎలా ఉంటారంటే టిట్ ఫర్ టాట్ అలా ఉంటారు. మీతో ఎలా బిహేవ్ చేస్తారు మీరు అవతల వాళ్ళతో అలాగే బిహేవ్ చేస్తారు. దట్ ఈస్ వాట్ పీపుల్ కనెక్ట్ అండ్ లైక్. సో దానికే జనాలు మీకు కనెక్ట్ అయ్యి లైక్ చేసింది. దట్స్ వై యు ఆర్ హియర్, అందుకని మీరు ఎక్కడ ఉన్నారు. అండ్ ఆల్ ది బెస్ట్, ఎవరు చెప్పారు ఆల్ ది బెస్ట్ చెప్పేస్తారు రోడ్లో చెప్తే ఆల్ ది బెస్ట్ అని చెప్పి ఆపి ఫర్ అప్కమింగ్ వీక్స్ అని చెప్పి కవర్ చేస్తారు. నెక్స్ట్ బర్నీ అన్న మీ కామెడీ యాంగిల్ భలే నచ్చేసింది అన్న, ఇందాక చెప్తున్నాను కదా ఇది ఫస్ట్ నుంచి ఎందుకు లేదా అని చెప్పి నేను చాలా ఫీల్ అవుతున్నాను అని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను, అందరం ఫీల్ అవుతున్నాం. నెక్స్ట్ సుమన్ అన్న కోసం బాగా చెప్తారనమాట. ఆయన ఫస్ట్ ఏదో సినిమాకి కలిపి వచ్చేసారనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైతే చూస్తున్నామో అదే మనిషి అలాగే ఉన్నావు సూపర్ అన్న, ఇలా ఉండటం చాలా కష్టం, ఒక మనిషి అలాగే సూపర్ అని చెప్పి పొగుడుతుంటారు. నెక్స్ట్ తనుజ గారు ఇదంతా అయిపోయింది. తనుజ గారు ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ రీతుతో ఇమాన్యుయల్తో బర్నియర్ సార్తో సుమనతో వీళ్ళతోనే మాట్లాడుతున్నారు, నాతో పెద్ద ఎవరు మాట్లాడలేదు కానీ అయ్యో అవునా రండి మనం మాట్లాడుకుందాం రండి అని చెప్పి కూర్చోబెట్టి కొన్ని విషయాలు మాట్లాడుకుంటారు. సో తనుజ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఎలా అంటే ప్రతి ఇంట్లో ఒక అమ్మాయిలాగా దట్స్ హౌ యు ఆర్, అందరూ అలా చూస్తున్నాను నిన్ను అని చెప్పి మీరు అసలు గ్రడ్జెస్ పెట్టుకోరు ఎవరి విషయంలో కానీ ఏదైనా సరే మంచిగా చూసుకుంటారు అందరినీ, వెరీ నైస్ అని చెప్పి ఆయన కనిపించిందో లేదంటే ఆయన కనిపించిందో 4 మాటలు మంచిగా పూడారు ఆయన. నెక్స్ట్ తనుజ ఏమంటారంటే గొడవాడి వాళ్ళు మాట్లాడకపోయినా నేనే వెళ్ళి ఇప్పుడు అందరితో మాట్లాడుతున్నాను, అన్ని చేస్తున్నాను, కలిసిపోతున్నాను అని చెప్తారనమాట. సిచ్యువేషన్ని హేట్ చేయండి నన్ను కాదని చెప్తున్నాను. అలాగే ఈ హౌస్లో నా ప్రాబ్లం ఏంటంటే 100 మంది ఉండి ఒక్కరు నన్ను హేట్ చేస్తుంటే ఆ 100 మందిని నేను
దూరం పెడతాను అన్నట్టు, నేను అవాయిడ్ చేసేస్తాను. బికాస్ నేను అక్కడికి వెళ్తే మళ్ళీ వాళ్ళ వల్ల ఏదైనా అవుతుందేమో, ఎందుకులే అని చెప్పని, ఉండాలి అనుకుంటే అందరూ మంచిగా ఉండాలనే మైండ్ సెట్ నాది అని చెప్పి తన గురించి తను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నారు. ఏదో ఒక టెన్షన్ ఉంటుంది ఉదయం లేచిన దగ్గర నుంచి, అంటే ఈ హౌసే అంతా లేచిన దగ్గర నుంచి ఉంటానే ఉంటుంది, ప్రతిరోజు కొత్త రోజే అనే విధంగా మానస్ చెప్తూ ఉంటారు. అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ కాఫీ అంటే పాల కోసం గొడవ. నిన్న మిడ్ నైట్ టాక్స్లో చెప్పినైతే ఎవరో కామెంట్ కూడా చేశారు, కొంచెం డీటెయిల్గా చెప్పండి రివ్యూయర్గా మీ బాధ్యత అయ్యి అని. అయితే ఏంటంటే సంజన గారు అంతా కూర్చొని ఉంటారు. సంజన గారు కాఫీ అడిగితే తనుజ అంటది ఇమ్ము కాఫీ అంటారా అనగానే, ఇమ్మాన్యుయల్ కుకింగ్ కదా, ఇమ్మాన్యుయల్ నాకు కాఫీ సరిగ్గా రాదమ్మా అంటాడు. అనగానే తనుజ అంటారంటే ఆ రీతి అంటే కాఫీ ఇన్నిసార్లు అవ్వదు అంటది. సో కాఫీ అవ్వదు, టీ అవుతుంది. వాళ్ళు టీ గురించి మాట్లాడకుండా ఉంటున్నట్టున్నారు ఇంకో సైడు. అవదానికి సంజన గారు జనాలు తక్కువ అయ్యారు, 7 ప్యాకెట్స్ మిల్క్ ఉండాలి, ఇంకా 4 రోజులు ఉంది, 5 రోజులు ఉంది, వీక్లో 7 ప్యాకెట్స్ ఏం చేస్తారు, 4-5 రోజులు కదా, ఇంకా ఉన్నాయి కదా, మరి కాఫీ ఇవ్వచ్చు కదా అన్నట్టు. తనుజ ఏమో రోజుకు 1.5 అయిపోతుందండి అని. అయితే అప్పుడు 5 రోజులకి 5 1.5 అంటే మళ్ళీ 7.5 అంటే 7 అయిపోతాయి అన్న విధంగా. సో అంటే సంజన గారు 7 ఉన్నాయి కదా అనగానే రీతు అంటది 6 ఉన్నాయి అంటది. సంజన గారు ఏంది 5 రోజులు ఉంది, ఇంకా 6 ఉన్నాయి ఏం చేస్తారు అంటారు. నెక్స్ట్ పవన్ ఏమంటే ఎవరైనా వస్తే వాళ్ళకి పెట్టాల్సి వస్తుంది కదా, దానికి ఒకటి మైనస్ అయిపోద్ది అని, మరి ఒకటి తీసి దాచారో ఏం చేస్తారో, ఒకటి అయిపోయిద్ది అని చెప్పి లెక్కలు వేసుకుంటున్నారో అర్థం కాలేదు. రీతి ఏమంటుందంటే 6 యూజ్ చేస్తున్నావు నువ్వు, మొత్తం 5 ఉన్నాయి అని చెప్పి తనుజ క్లారిటీ ఇస్తూ ఉంటుంది. 5 ఉన్నాయమ్మా, 6 యూజ్ చేస్తున్నావు అనగానే సంజన గారు నేను రేషన్ మేనేజరే చేశాను, ఎక్కడ పోయినాయి పాలు, 2 రోజుల్లో 5 లీటర్స్ పాలు ఎలా పోతాయని. అంటే వీళ్ళకి 10 ప్యాకెట్లు వచ్చినాయి అనుకుంటా, అంటే 5 ఉన్నాయి అని రీతి ఉంటుంది కదా. సో అయింది 2 రోజులు అయింది రేషన్ వచ్చి, అంటే 5 లీటర్లు ఏం చేశారు పాలు అని చెప్పి క్వశ్చన్ చేస్తారు. తప్పలేదు, క్వశ్చన్ చేయొచ్చు. తనుజ గారు అంటారు 3 లీటర్స్ అయ్యాయి అని అంటారు. గుర్తుంచుకోండి, 5 కాదండి 3 లీటర్స్ అయినా, అంటే 2 రోజుల్లో 3 లీటర్స్ అయినా, 1.5 అయినాయి. అంటే 3 అయినాయి అంటే అక్కడ 8 ఉండాలి, 7 ఉండాలి. అంటే 7 లీటర్స్ ఉన్నాయా, నేను చూసుకొని వస్తాను అని చెప్పి లేచి వెళ్తారు. అలాగే అక్కడ దివ్య ఆపిద్ది, తాగడానికి సరిపోతే డిస్ప్యూట్ ఎందుకు, మీ పోర్షన్ మీకు వస్తుంది కదా, మీ పోర్షన్ మీకు వస్తున్నప్పుడు మీకు ప్రాబ్లం ఏంటి అన్న విధంగా అడుగుతారనమాట. సంజన గారు పోర్షన్ వస్తుందని కాదు, 5 లీటర్ల పాలు 2 రోజుల్లో ఎక్కడికి పోయింది, ప్యాకెట్ దాచుంటారని. 5 లీటర్ల పాలు అలా అక్కడ తనది కరెక్ట్ చేసింది, 3 లీటర్ల పాలండి 5 లీటర్లు అవ్వలేదు అని చెప్పి. సో ప్యాకెట్స్ దాచారేమనగానే దివ్య ఎవరు దాస్తారులేండి, ఎందుకు దాస్తారు, సంజన గారు దాచే వాళ్ళు ఉన్నారు ఇంట్లో అంటారు. ఉన్నారు, ఇంతకుముందు మనం చూసాము, రీతును తనుజ కలిపి ఒక ప్యాకెట్ సైడ్ చేసేస్తారు, వాళ్ళు రేషన్ మేనేజర్ అయిపోగానే ఒక ప్యాకెట్ ఒకటి లేపేస్తారు. తనుజ గారు తాను ఇప్పుడు చైన్ అని చెప్పలేదండి అంటే మళ్ళీ టీం మీదకి వస్తారు టాపిక్. చైన్ అని చెప్పలేదండి, సంజన గారు నేను చెక్ చేయడానికి పోతాను అన్నప్పుడు అప్పుడు చేస్తా అన్నారు అనగా తనుజ నో 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 షీ వాజ్ ఆస్కింగ్. ఇక్కడ రీతు కూడా ఎక్స్ప్రెషన్ పెట్టిద్ది అనమాట. సుమనాన్న కూడా అంటాడు లేదు అడుగుతుంది, ఎవరెవరు తాగుతారని అడుగుతుంది అందరు చెప్తూ ఉంటారు. తనుజ ఏమో తను అడుగుతుంది, అప్పుడే మీరు ఏమన్నారంటే కాంప్రమైజ్ అయ్యారు, సరే ఎలానో డిన్నర్ టైం అయింది కదా అని చెప్పి మీరు వద్దన్నారు అన్న విధంగా చెప్తే సంజన లేదు నేను చెక్ చేయడానికి పోతే అప్పుడు చెప్పారు సరే చేసిస్తా అనగానే తనుజ లేదండి బిఫోర్ ఆల్సో షీ ఈజ్ ఆస్కింగ్, తను అడుగుతుంది అనగానే రీతు ఇమాన్యుయల్ నేను టీ తాగుతామని అడిగానా లేదా, అందరిని అడుగుతాను లేదంటే అడిగారండి అని చెప్తారు. సో టీ తాగుతారు, టీ పెట్టడానికి రెడీ అయ్యారు, తను క్వశ్చన్ చేస్తారని కదా మామూలుగా రెడీ అయ్యారు, బట్ తన డౌట్ ఏంటంటే ప్యాకెట్ దాచారు అని చెప్పి. సో సంజన గారు 2 డేస్లో 4 లీటర్ వస్తుంది లెక్క, 2 డేస్లో 4 లీటర్ పాలు ఎట్లా పోద్ది అనేది లెట్ మీ సీ ఫర్ మై సాటిస్ఫాక్షన్ నో ఐ ఆమ్ ఆల్సో హౌస్ మేట్, నాకు ఐ హ్యావ్ ద రైట్స్, నాకు రైట్స్ ఉన్నాయి, ఇది ఎవరిని ఏం బ్లేమ్ చేయట్లేదు కదా చూస్తాను. కానీ దివ్య గారు ఏంటంటే మీకు తగ్గితే ఫుడ్ అప్పుడు మీరు చెక్ చేయడం కానీ అనవసరంగా గొడవ చేయడం ఎందుకు అన్న విధంగా, లేనప్పుడు ఎందుకు మీకు వస్తుంది కదా తగ్గట్లేదు కదా అనగా సంజన గారు లోపలికి వెళ్ళిపోతారు అన్నమాట. ఇప్పుడు ఏముందో చెక్ చేద్దాం ఏముంది ఇందులో అని చెప్పి ఇప్పుడు ఏమన్నారు అని చెప్పి ఓపెన్ చేస్తే 6.5 లీటర్స్ ఉంది. సో పాలు దాచారు కాఫీ దాచారు అంటారు. సో 7 ఉన్నాయి అని చెప్పారు, 6.5 ఉన్నాయి అంటే 3.5 అయిపోయినాయి. బయట నుంచి కూడా గెస్ట్లు వస్తున్నారు కాబట్టి అయిపోయి ఉంటాయి. సో దాయలేదు, నాకు తెలిసి ఒకవేళ దాచున్నా కూడా ఇందాక డెమోన్ అన్నట్టు ఒక ప్యాకెట్ గెస్ట్ల కోసం దాచుంటారు, అంటే ఒకటి దాచి ఇందులోంచి వాడుతూ ఉంటే అది లాస్ట్కి తీద్దాము అని అనుకునొచ్చు, లేదంటే సైడ్ చేద్దాం అనుకునొచ్చు, ఏదైనా సరే. సో సంజన గారు ఈ విషయం తెచ్చారన్నమాట. ఇప్పుడు ఎందుకు నేను ఇదంతా చెప్పానంటే దీని మీద మళ్ళీ డిస్కషన్ జరుగుతాయి అనిపిస్తుంది నాకు ఫర్దర్గా. ఎందుకు అంటే ఇది సంజన గారి గేమ్ ప్లాన్ ఉంటుంది కొద్దిగా, ఏదైనా తప్పు జరిగితే దాన్ని పట్టుకుంటే ఇప్పుడు రీతి కెప్టెన్ కాబట్టి కొంచెం ఇబ్బంది పెడదాం అని ఉంటుంది ఆవిడ స్టైల్. అది నేను ఏంటి చెప్పట్లా, పాజిటివ్గా అని చెప్తున్నా. ఏదో ఒకటి అందులోంచి ఒక కాంటెంట్ తీసుకురావటం, దానిలోంచి పీపుల్ని ఇన్స్టిగేట్ చేయటం, హారిక చెప్పినట్టు తను మాత్రం బ్యాలెన్స్డ్గా మాట్లాడటం, పీపుల్ని ట్రిగ్గర్ చేయటం. అక్కడ ట్రిగ్గర్ అయిపోద్ది రీతి ఈజీగా, ఎందుకంటే తన వర్క్ని పాయింట్అవుట్ చేస్తున్నారు కదా, ట్రిగ్గర్ అవుతుంది. వాళ్ళు ట్రిగ్గర్ అవ్వకుండా ఉండాలి, అది వాళ్ళ గేము. ఈ రోజు నుంచి సంజన గారిని అర్థం చేసుకుంటే ట్రిగ్గర్ అవ్వకుండా ఉండాలి, వీళ్ళు ఉండాలి. ఇప్పుడు ఈ రోజు కూడా తిరిగి డిస్కషన్లు వస్తాయి, ఈ పాల ప్యాకెట్ అంత ఈజీగా అవ్వదు ఇది. సో పాలు దాచారు, కాఫీ దాచారు, చెవులో పువ్వు పెట్టి కూర్చున్నాను నేను ఇక్కడ ఏమైనా అని అంటూ ఉంటారు. సో ఇది జరిగింది అన్సీన్ ఎక్స్ట్రా కట్స్లో. ఇప్పటివరకు వీడియో లైక్ చెప్తే లైక్ చేయండి మావా.
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మయ్య ఈసారి ఎట్టగానే 3 సార్లు చెప్తాండి ఇస్తాడు. 3 సార్లు చెప్పా, లాస్ట్కి వచ్చేవాడికి ఒకసారి, లాస్ట్ అట్లాగే చివరిదాకా చాలామంది ఇక్కడికే ఇంకా చాలు అని అనుకుంటారు, లేదంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో ఇక తీసేస్తారు, లాస్ట్కి వచ్చేవాడికి నెక్స్ట్ అంటే పైన ఎండ్ కార్డ్స్ వచ్చేస్తాయి కదా, ఆ విధంగా. సరే, ఇది అన్సీన్ ఎక్స్ట్రా కట్స్. ఈరోజు ఇంకా లైవ్లో ఏమైనా జరుగుతామంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఎవరైనా గెస్ట్ రాగానే మీకు అక్కడ అప్డేట్ చేస్తాను. మార్నింగ్ సాంగ్ దగ్గర నుంచి అంతా టాస్క్ తిరిగేటప్పుడు అక్కడ ఫాలో అవ్వండి, బ్రాడ్కాస్ట్ ఛానల్లో జాయిన్ అవ్వండి, మీకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. శోభా శెట్టి గారు వచ్చారు, అప్డేట్స్ ఏం లేవు స్పెసిఫిక్గా చెప్పుకోవడానికి. నెక్స్ట్ ప్రోమోస్తో మాట్లాడుకుందాం. శోభా శెట్టి దివ్య గెలిచింది. వీళ్ళేమో గట్టిగా ఆడినట్టు అనిపించట్లేదు నాకు. ఇది ఇప్పుడు ఏంటంటే మాత్రం సోహైల్ మిగతా ఇద్దరితో ఆడారంటే వాళ్ళిద్దరు గెలిచారు. సో మొత్తానికి 6 కంటెండర్స్ అయ్యారని చెప్పి టాక్. నెక్స్ట్ ప్రోమో మంచిగా ఉంటే గట్టిగా మాట్లాడుకుందాం. బట్ సోహైల్ ప్రోమో బాగుంది, నాకు ఇది బాగా నచ్చింది, ఎంటర్టైనింగ్గా ఉంది. సో నేను ఎదురు చూస్తున్నా లైవ్ సోహైల్ వస్తే చూద్దాం అని చెప్పి. నాకు తెలిసి ఫస్ట్ శోభా శెట్టి గారు వస్తారు, తర్వాత సాయంత్రం సోహైల్ వస్తాడు అనుకుంటా. ఈరోజు 3 వస్తారు, అది యావర్తో కలిపి డే ఎండ్ అయిపోతుంది. రేపు కెప్టెన్సీ టాస్క్ పెడతారు. నా డౌట్ ఏంటంటే మరి ఏదైతే ఎవిక్షన్ షీల్డ్ ఉందో మరి ఏం చేస్తారు ఏంటి అన్నది అదొక డౌట్ ఉండిపోయింది నాకు. లెట్స్ సీ, అది ఇంకా మరి తర్వాత మాట్లాడుకుందాం. ఓటింగ్ అనాలిసిస్తో మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.